అలాగే నా పేరు మీద బాగా మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బయట ఎప్పటి నుంచో కూడా ఒక డిబేట్ అయితే నడుస్తోంది. అదేంటంటే ఈ E85 E100 అంటే ఎథనాల్ బ్లెండ్ పెట్రోల్ అనమాట. జనరల్గా E15 E20 అలా ఉంటే పర్లేదు, ఎందుకంటే ఎథనాల్ని కొంచెం బ్లెండ్ చేస్తే ఎప్పుడు కూడా ప్రాబ్లం అయితే రాదు. బట్ E15 E20లకే కొన్ని పాత బళ్ళు ఉంటాయి చూసారా, అవి తట్టుకోలేక కొంచెం ఎఫెక్ట్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏకంగా E85ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యాక్చువల్గా 2 days బ్యాకే E100 మీద కూడా సైన్ చేశారు. అంటే E100ని ఇంట్రడ్యూస్ చేసే దాని మీద కూడా సైన్ చేశారు. ఒక వెహికల్ కూడా తీసుకొస్తున్నారు, క్రెటా E100ని సపోర్ట్ చేసే వెహికల్ని తీసుకొని వస్తున్నారు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ E85 E100 ఈ పెట్రోల్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగ్, మన యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు. సో వాటి గురించే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. కొంచెం క్లియర్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఊహించుకోండి, మీరు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు క్రూడ్ ఆయిల్తో చేసిన ఫ్యూయల్ కాకుండా మొత్తం ప్లాంట్స్తో తయారు చేసిన ఒక ఆయిల్ కనుక ఉన్నట్టయితే ఎలా ఉంటుంది? ఇది చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అంటే భూమిని బాగా డ్రిల్ చేయాల్సి ఉంటుంది, బాగా పొల్యూట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిఫైనింగ్ ప్రాసెస్ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. సో అక్కడ మళ్ళీ పొల్యూషన్, సో ఇవన్నీ ఉంటాయి. అండ్ దీని నుంచి ఏవైతే కార్బన్ ఎమిషన్స్, అంటే ఆ ఫ్యూయల్ వాడుతున్నప్పుడు ఏవైతే కార్బన్ ఎమిషన్స్ వస్తాయో అవి కూడా తగ్గిపోతాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్యూయలే E85 E100. సో ఇదే ఎథనాల్ బ్లెండ్ ఫ్యూయల్స్ అనమాట. E ఫర్ ఎథనాల్ అనమాట. సో యాక్చువల్గా చాలా గవర్నమెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా గవర్నమెంట్స్ ఈ ఎథనాల్ బ్లెండ్ ఫ్యూయల్స్ని ప్రమోట్ చేస్తున్నాయి. సో దట్ ఇంపోర్టెడ్ ఆయిల్ మీద ఏదైతే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ డిపెండ్ అయి ఉంటున్నారో వాళ్ళు ఆ డిపెండెన్సీని తగ్గించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు. అలాగే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి ఫార్మర్స్కి సపోర్ట్ అనేది లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది కూడా వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి చెప్తారు, అది చెప్తే ఏదో బాగా సింపతి ఉంటుందని చెప్పి. బట్ జనరల్గా అది కాదు మెయిన్ పర్పస్ అయితే ఇక్కడ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలని చెప్పి. సో మన దగ్గర నితిన్ గడ్కరీ గారి కొడుకేమో, ఆయన కొడుక్కి షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అట్లా అనమాట. ఇక్కడ ఈళ్ళ పంచాయతీలు ఎలాగుంటాయి. ఇది 100% ఆ పర్పస్తోనే చేస్తున్నారని కూడా చెప్పలేము. అంటే వాళ్ళ అబ్బాయికి ఏదో లాభం చేకూరుద్దామని అని చెప్పలేం. కానీ బట్ స్టిల్ అంత ఫాస్ట్గా దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అంటే వీ నీడ్ 2 ఆప్షన్స్. మనకు 2 ఆప్షన్స్ ఉండాలి. బ్రెజిల్లో దశాబ్దాల పాటు నడిచింది 2 ఆప్షన్ల కాన్సెప్ట్. బ్రెజిల్ని బేసిక్గా మోస్ట్ సక్సెస్ఫుల్ కంట్రీ కింద చూపిస్తారు ఈ ఇథనాల్ బ్లెండ్ ఫ్యూయల్స్ విషయంలో. కానీ అది కూడా దశాబ్దాల పాటు 2 ఆప్షన్స్ కూడా ఇచ్చింది. మనకేంటంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే తగ్గించేస్తున్నారు. సో అదనమాట ప్రాబ్లం. ఇప్పుడు కూడా మనము పవర్ పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో E15 వద్దనుకుంటే E20 వద్దనుకుంటే అది వదిలేసుకోవచ్చు మనం. అది నార్మల్ పెట్రోల్ అది. సో దాంట్లో ఆల్రెడీ కొంచెం బ్లెండ్ చేసి ఉంచుతున్నారు కొంచెం అలవాటు చేయడానికి. బట్ ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే E85 అంటే 85% ఎథనాల్ ఉంటుంది, 15% గ్యాసోలిన్ ఉంటుంది. E100 అంటే ఇంకా కంప్లీట్ ఎథనాలే. అయితే దీంతో ఒక ప్రాబ్లం కూడా ఉంది. దాని గురించి ఇవాళే నోటీస్ చేశా. ఒక వీడియో వైరల్ అవుతుంది, అది చూసి నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఈ వైడ్ స్ప్రెడ్ అడాప్టేషన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పెట్రోల్ గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో చెప్పాను కదా, E85 అంటే 85% ఎథనాల్, 15% గ్యాసోలిన్ అని చెప్పి. ఎథనాల్ బేసిక్గా షుగర్ కేను, కార్న్, వీట్ లేదంటే వేరే బయోమాస్ వీటన్నిటిని కూడా కలిపి ప్రొడ్యూస్ చేస్తారు ఎథనాల్ని. సో బ్రెజిల్ బేసిక్గా ఈ ఎథనాల్ రిచ్ ఫ్యూయల్స్ని డెకేడ్స్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తోంది. అండ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ కూడా ఎథనాల్ ప్రొడక్షన్ మీద కొంచెం ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి, వాటిని తగ్గించుకోవాలి అండ్ ఎనర్జీ సెక్యూరిటీని పెంచుకోవాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. సో బాగానే ఉంది. అండ్ ఎథనాల్ ఫ్యూయల్స్తో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఎథనాల్ బేసిక్గా క్లీనర్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది మోస్ట్లీ కన్వెన్షనల్ గ్యాసోలిన్తో కంపేర్ చేసుకుంటే. సో హార్మ్ఫుల్ ఎమిషన్స్ ఏవైతే వెహికల్స్ నుంచి వస్తాయో అవి బాగా తగ్గిపోతాయి. అదొక బెస్ట్ ఆప్షన్. అండ్ ఎథనాల్ బేసిక్గా ప్లాంట్స్ నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ దీని నుంచి ఏమైనా ఎమిషన్స్ బయటకు వచ్చినా కూడా వాటిని మళ్ళీ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకేంటంటే నేచర్ కొంచెం క్లీన్గా మారే ఛాన్స్ అయితే ఉంటాయి. సో క్లీనర్ ట్రాన్స్పోర్టేషన్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ స్టెప్. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ క్లెయిమ్ చేసినంత స్థాయిలో ఈ ఎథనాల్ యొక్క అడ్వాంటేజెస్ ఉండవు. అంటే వాళ్ళు బేసిక్గా కార్బన్ ఎమిషన్స్ లైక్ ఒక 70% తగ్గిపోతాయి, 80% తగ్గిపోతాయి అని చెప్తున్నప్పటికీ కూడా
అంత తగ్గదు, ఒక 20-30% దాకా తగ్గుతుంది మహా అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటి ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఈ ఫ్యూయల్ అంటే యాక్చువల్గా ఎథనాల్ది ఈ 85 పెట్రోల్ మనకి అరౌండ్ 80 రూపీస్కి ఎంతకో వస్తుంది, 82 రూపీస్కి ఎంతకో వస్తుంది. నార్మల్ పెట్రోల్ 105 రూపీస్ అట్లా ఉన్నప్పుడు ఇది తక్కువకే వస్తుంది. ఇదేంటంటే షుగర్ కేన్ బేసిస్ మీదే కాబట్టి ప్రైసెస్ కూడా ఎక్కువ పెరగవు, పెరిగినా కూడా కొంచెం కొంచెమే పెరుగుతాయి. సో ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఎథనాల్లో బేసిక్గా లెస్ ఎనర్జీ ఉంటుంది గ్యాసోలిన్తో కంపేర్ చేసుకుంటే. సో అందువల్ల మనకు అది ఎక్కువ జర్నీ ఇవ్వదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే నార్మల్ పెట్రోల్ మనం ఒక 20 కిలోమీటర్లు వెళ్ళారు అనుకుందాం. అదే ఎథనాల్ కనుక 1 లీటర్ కొట్టిస్తే మీరు 16 కిలోమీటర్లు వెళ్తారు మా అయితే, అంతే, అంతకుమించి వెళ్ళలేరు. సో నార్మల్గా ఒక 300 కిలోమీటర్లు జర్నీ చేయాలి అనుకుంటున్న ఒక పర్సన్కి నార్మల్గా అయితే అంటే ఒక 15 లీటర్ల పెట్రోల్ సరిపోద్ది అనుకునే టైంలో ఈ ఎథనాల్ అయినట్టయితే అతనికి కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది. లైక్ 16 అంటే ఇంకా దగ్గరగా ఒక 20 లీటర్ల పైనే, 20 లీటర్ల దగ్గర కావాల్సి ఉంటుంది అనమాట. సో 15 వేరు 20 వేరు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, ఇప్పుడు 15 లీటర్ల పెట్రోల్ 110 రూపాయలు అనుకుందాం, ఇది 85 రూపాయలు అనుకుందాం. సో ఈ 110 రూపాయల పెట్రోల్ ఏదైతే ఉందో అది మీకు 15 లీటర్లు పడింది. సో మనకు అరౌండ్ 1550 రూపాయలు పడింది అనుకుందాం. సో అదే ఇప్పుడు మీకు ఇది 85 రూపాయల ఎథనాల్ పెట్రోల్ ఏదైతే ఉందో అది మీకు 20 లీటర్లు పడింది అనుకుందాం. 20 ఇంటూ 85 ఎంత పడింది లెక్కెట్టండి, ఎక్కువే పడుతుంది. సో అంటే డిపెండ్స్. సో కాస్ట్ కూడా ఎక్కువే పడిపోద్ది. అట్ ద సేమ్ టైము మళ్ళీ ఎక్కువసార్లు పెట్రోల్ కూడా కొట్టించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అది. సో అనుకున్న దానికంటే ఎక్కువసార్లు రీఫ్యూలింగ్ చేయించాల్సి ఉంటుంది. అండ్ ఈ కాస్ట్ సేవింగ్స్ అనేవి లోకల్ ఫ్యూయల్ ప్రైజెస్ మీద, వెహికల్ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎథనాల్ యొక్క ఎకనామిక్స్ డౌటే. తర్వాత వీళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారో అది కూడా డౌటే. ఎందుకంటే లార్జ్ స్కేల్ ఎథనాల్ ప్రొడక్షన్కి మనకి చాలా పెద్ద స్థాయిలో అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, వాటర్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో అందుకని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ అని న్యాచురల్ హ్యాబిటేట్స్ని ఆల్రెడీ క్లియర్ చేశారు ఈ ఎథనాల్ యొక్క పంటల కోసం అని చెప్పి, వాటిని పెంచడం కోసం అని చెప్పి. సో ఎంటైర్ ప్రొడక్షన్ ప్రాసెస్ని కనుక కన్సిడర్ చేస్తే, అంటే ఫార్మింగ్ని, ట్రాన్స్పోర్టేషన్ని, మొత్తం అన్నింటినీ కూడా కనుక కంపేర్ చేసినట్టయితే, మ్యానుఫ్యాక్చరింగ్ని అన్నింటినీ కంపేర్ చేసినట్టయితే అక్కడ మళ్ళీ కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి. సో ఏవైతే కార్బన్ సేవింగ్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో చాలా తక్కువ అనిపిస్తుంటుంది. సో ఎన్విరాన్మెంటల్ గాను వాళ్ళు చెప్తున్నదానికంటే తక్కువే ఉంటుంది, ఎకనామికల్ గాను వాళ్ళు చెప్తున్నదానికంటే తక్కువే ఉంటుంది. తర్వాత వెహికల్ కంపాటబిలిటీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే స్టాండర్డ్ పెట్రోల్ ఇంజిన్స్ అనేవి మహా అయితే E15, E20కి తగ్గట్టుగా డిజైన్ చేయబడతాయి. అదే కనుక మీరు E85, E100 వాడారంటే చాలా త్వరగా డ్యామేజ్ అయిపోతాయి, ఇంజన్లన్నీ షెడ్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎథనాల్ గ్యాసోలిన్ కంటే చాలా కరోజివ్. అండ్ మన ఫ్యూయల్ లైన్స్, సీల్స్, ఇంజిన్ కంపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా డ్యామేజ్ చేస్తాయి. అదొక పెద్ద ప్రాబ్లం ఉంది దాంతో. సో హై ఎథనాల్ ఫ్యూయల్స్ని వాడాలి అంటే మ్యానుఫ్యాక్చరర్స్ బేసిక్గా దానికి సూట్ అయ్యే వెహికల్స్ని, దానికి సూట్ అయ్యే ఇంజిన్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది. అవి తీసుకొచ్చేంత వరకు కూడా మనకి ప్రాబ్లమే. సరే పోనీ అవి తీసుకొచ్చారు అనుకుందాం. ఇప్పుడు బేసిక్గా నార్మల్ వాటికంటే అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే వాటికి మళ్ళీ స్పెషల్ టెక్నాలజీ కావాలి, స్పెషల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ. సో అప్పుడు ఎంత అవుతుంది, నార్మల్ కారు ఒక 20 లక్షలు ఎంత ఉన్న కారు ఈ ఎథనాల్ బ్లెండ్ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టడం వల్ల, ఎథనాల్ సపోర్టివ్ ఇంజిన్ పెట్టడం వల్ల 25 లక్షలు అవ్వచ్చు. ఈ 5 లక్షలు మనకి ఎన్నేళ్ళకి రికవర్ అవుతుంది ఈ ఫ్యూయల్ మీద? అవ్వదు. ఇట్లా చూసుకుంటే మనకి ఎటు చూసుకున్నా కూడా అందరమే నన్ను అడిగితే. కాకపోతే ఏమంటే ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ తగ్గిస్తుంది, వాళ్ళు బేసిక్గా వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వక్కర్లేదన్న కాన్సెప్ట్ మీద మాత్రమే మనకి అన్నీ కూడా పెడుతున్నారు. అంతే తప్పిస్తే ఇంక అంతమించి ఏం లేదు. వెహికల్స్ కాస్ట్లీ అయిపోతాయి, ఫ్యూయల్ చీప్ అవుతుంది. అంటే ఏంటంటే నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు అనమాట. ఫ్యూయల్ తగ్గించుకోవడానికి అని చెప్పి, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి అని చెప్పి వెహికల్స్ రేట్లు పెంచడం అనమాట. అట్లా ఉంది పరిస్థితి. అదే జరుగుతుంది మోస్ట్లీ. సో తర్వాత ఫర్దర్గా అంటే ఈ 85, ఈ 100 ఏవైతే సపోర్టివ్ వెహికల్స్ ఉంటాయో వాటికైతే మటుకు 100% కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాటితో కంపేర్ చేసుకుంటే. అదొక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. సో ఈ ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అనే డిబేట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు బేసిక్గా కొన్ని క్రాప్స్ని వాడుతుంటారు, లైక్ కార్న్ కానీ, షుగర్ కేన్ కానీ, వాటిని ఫ్యూయల్ కోసం వాడటం వల్ల బయట నార్మల్గా వాటి ప్రైజెస్ బాగా పెరిగిపోతాయి అన్న ఒక డిబేట్ అయితే ఉంది. అది నిజమే. కానీ అట్ ద సేమ్ టైం యూనో ఇండియాలో అగ్రికల్చర్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పీపుల్ బేసిక్గా ఈ షుగర్ కేన్ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు కొంచెం. అంటే ఎథనాల్ బాగా బిజినెస్ నడుస్తుంది అన్నట్టయితే ఎథనాల్ది, అప్పుడు షుగర్ కేన్లోకి నిరుద్యోగ యువత అంతా కూడా దిగుతారు. సో ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది పీపుల్కి. సో అట్లా కూడా జరగచ్చు, దెర్ ఇస్ అ ఛాన్స్.
అండ్ దాంట్లో మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇంకా ఎక్కువ ఎథనాల్ ప్రొడ్యూస్ చేసే షుగర్ కేన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో అగ్రికల్చరల్ వేస్ట్ కూడా బాగానే యూజ్ చేసుకుంటున్నారు, అగ్రికల్చర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి, అది వేరే విషయం. కాకపోతే ఇది కూడా ఉంది, ఈ ఫుడ్ కాస్ట్లు కూడా పెరుగుతాయి అనేది కూడా ఉంది. మరి ఇంకా మొక్కజొన్న పొత్తులు దొరకవు కాదు అది బయట, షుగర్ కేన్ కూడా కష్టమైపోద్ది. దీపావళి రోజు చెరుకు గడ్డలు కొడతారు నేలకేసి, అవి ఇంకా ఉండవు నాకు తెలిసి 20 ఏళ్ళు పోయిన తర్వాత. సో ఇప్పుడు బేసిక్గా ఈ 85 ఈ 100 ఏదైతే ఉందో దాన్ని బాగా స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో ఓకే, బాగానే ఉంది, ఫార్మర్స్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది, అలాగే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా కన్సర్న్స్ అయితే ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఈ 85 ఈ 100 రిచ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది, ఇంకా వేరే కంపెనీలు కూడా చేయబోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, లైక్ ఫ్యూయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈ 85 ఈ 100 అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు, ఎక్కడో అమావాస్య పౌర్ణమికి బంకులో అవైలబుల్ ఉంటుంది, అంటే ఎక్కడో 100 కిలోమీటర్లకు బంకులో అవైలబుల్ ఉంటే ఎందుకు అది ఉపయోగం లేదు కదా. సో సప్లై కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉంటుంది, సో ఆ కంపెనీస్ ఎంతవరకు సప్లై చేయగలుగుతాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే వేరే ఇండస్ట్రీస్ ఏవైతే ఇప్పుడు గ్యాసోలిన్ మీద పనిచేస్తున్నాయి, క్రూడ్ ఆయిల్ మీద, వాళ్ళు బేసిక్గా బాగా పనిచేస్తారు, ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళకి సప్లైలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా. సో వీళ్ళు అంత డిస్టర్బెన్స్ లేకుండా సప్లై చేయగలరా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇంజన్ డ్యూరబిలిటీ, ఇంజన్స్ని కూడా చెక్ చేసుకోవాలి, ఇంజన్స్ని మార్పించుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి. సో కన్జ్యూమర్స్ బేసిక్గా దీనికి రెడీగా ఉన్నారా, లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక వీడియో చూశాను నేను, ట్విట్టర్లో తిరుగుతుంది, అది ఏంటంటే ఎథనాల్ బేస్డ్ ఫ్యూయల్ కొట్టిస్తుంటే ఈ 85ది ఆ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూరా చీమలే, మొత్తం చీమలు. అంటే ఇంతకుముందు ఏంటంటే మన పెట్రోల్ నార్మల్ ఈ 85 E20 పెట్రోల్ కార్లలో పెట్రోల్ ఉన్న చోట కార్లు ఏంటంటే అక్కడ మీకు మొత్తం పెట్రోలే ఉంటుంది కాబట్టి రావు. బట్ ఇక్కడ ఏంటి మొత్తం షుగర్ కేన్, ఆ షుగర్ సిరప్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు స్మెల్ లాగుతోంది చీమల్ని, రాయ్ సరసకు రాయ్ అని చెప్పి లాగుతోంది. ఆ చీమలన్నీ కూడా చేరుతున్నాయి వాటి చుట్టూ. సో ఇలా కనుక జరిగినట్టయితే మనకి ఫర్దర్గా అదంతా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఫ్యూయల్లోకి ఆ చీమలు వెళ్ళిపోయి అవి అలాగే ఇంజన్లోకి వెళ్ళిపోయి అది ఏదేదో డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తానికి బాగా వేస్ట్ ఎక్కువైపోద్ది, కార్లో అన్నీ ఉంటాయి. సో బేసిక్గా ఇండియన్స్ అయితే ప్రజెంట్ దానికి అంతగా సిద్ధంగా లేరు. సో బ్రెజిల్ బేసిక్గా మోస్ట్ సక్సెస్ఫుల్లే, కానీ చెప్తున్నాను కదా వాళ్ళు దశాబ్దాల పాటు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళు గ్యాసోలిన్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఈ 85 అయినా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో అట్లా పెట్టాలి. ఇప్పుడు కూడా అంతే, ఇంకొక కనీసం చెప్తున్నాను 5 దశాబ్దాల వరకు 50 ఏళ్ల వరకు కూడా 2 రకాల పెట్రోల్ కూడా అవైలబుల్ ఉంచాలి. E15 E20ది ఉంచాలి, పవర్ది ఉంచాలి, అంటే ఫుల్ XP 100 లేదంటే అంటే వేరేది ఉంటుంది కదా లైక్ పవర్ పెట్రోల్ అంటారు, అవి ఉంచాలి. అండ్ ఓ పక్క ఈ 85 ఈ 100 కూడా పెట్టుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. బట్ రెండు ఉంచాలి. బట్ ఏదైనా బ్రెజిల్కి వర్కౌట్ అయింది కదా అని అందరికీ వర్కౌట్ అవుతుంది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది, అగ్రికల్చర్ రిసోర్సెస్ వేరే ఉంటాయి, గవర్నమెంట్ పాలసీస్ డిఫరెంట్ ఉంటాయి, వెహికల్స్ వేరే రకంగా ఉంటాయి. వీటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకొని వాటన్నిటికీ అడాప్ట్ అవుతూ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో బేసిక్గా పెద్ద క్వశ్చన్ అయితే ఏంటంటే, సో సొసైటీ బేసిక్గా ఈ ఎనర్జీ సెక్యూరిటీని, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని, ఎకనామిక్ గ్రోత్ని, ఫుడ్ ప్రొడక్షన్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాయి అన్న ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఎథనాల్ ఫ్యూయల్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గుతుంది, లోయర్ ఎమిషన్స్ ఉంటాయి. అదైతే పక్క కార్లు తిరిగేటప్పుడు మటుకు ఎమిషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఎథనాల్ నుంచి. సో అయినా కూడా ఎఫిషియన్సీ, ల్యాండ్ యూజ్, వెహికల్ కంపాటబిలిటీ, ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా కన్సర్న్స్గా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేసిన తర్వాత అండ్ బేసిక్గా ఇంజన్స్ అన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత వాటి ప్రైజెస్ కూడా ఎక్కువ పెంచకుండా చూసుకున్న తర్వాత అప్పుడు ఈ E85 E100 ఫ్యూయల్స్ని తీసుకొస్తే బెస్ట్. అదర్వైజ్ E85 E100 రెండు దండగే నన్ను అడిగితే. అది మరి నా పాయింట్. సో అది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ గురించి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి ఈ 85 E100 మీద, ఈ ఫ్యూయల్ మీద, ఎథనాల్ బేస్డ్ ఫ్యూయల్స్ మీద. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం నెక్స్ట్ వీడియో, బాయ్.